డిఎస్సి తెలుగు భాషోత్పత్తి వాదాల్లో అనుభవవాద ప్రతిరూపమే మనస్తత్వ శాస్త్రానికి చెందిన ప్రవృత్తివాదం. ఈ వాదానికి చెందినవారు బ్లూమ్ఫీల్డ్. ఇతర భాషలకు చెందిన చిన్న చిన్న పేరాలు మాతృభాషలోకి, మాతృభాష నుంచి ఇతర భాషల్లోకి మార్చడం, అనువాదాలు చేయడం, దీనికి సంబంధించిన సామర్థ్యం, అవగాహనతో రాయడం. ప్రాథమిక మానసిక సామర్థ్యాలకు కానీ మానసిక పరిపక్వతకు కానీ చెందిన పరీక్షలు, వృత్తిపర సామర్థ్య పరీక్షలు, యూనిట్ పరీక్షల తయారీలోని దశలు 4. గోడ ప్లస్ కాలు, గోడకాలు అర్థ విపరిణామాన్ని వివరిస్తూ నీవు పేర్కొనే పరిభాష, అర్థ్యచోదకత, ప్రత్యేకమైన నుడికారం, పదజాలం గల అజ్ఞాతవాసుల భాష కేవలం ఆ వర్గం వారికి అవగతమవుతుంది. ఇట్టి భాష, కూట భాష, దరఖాస్తులు రాయడం ఈ సామర్థ్యానికి చెందిన అంశం. సృజనాత్మకత, వ్యక్తీకరణ, బాల్య క్రీడలు అంటూ పాఠ్యబోధన ఆరంభించిన ఉపాధ్యాయుడు ముందుగా పిల్లలు ఆడుకునే కొన్ని ఆటల గురించి వారికి వివరిస్తాడు. ఈ జ్ఞానం విషయ జ్ఞానం ప్రాచీన యుగంలోని కావ్యావతారికల స్థానమును ఆధునిక కాలంలో ఆక్రమించింది అంటూ నీవు తరగతిలో పేర్కొంది పీఠిక. మీకు అందుబాటులో ఉన్న వైద్యాలయాన్ని సందర్శించి దాని పనితీరుపై ఒక నివేదికను రూపొందించండి అనున్నది ఒక వ్యక్తీకరణ కృతి.